మధ్యాహ్నం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నంగనూరు మండలం నర్మేటాలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఇక దీంతో పాటుగా రిఫైనరీ పరిశ్రమకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మేళా స్టాల్స్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు సీఎం. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో యుఐడిఎఫ్ కింద నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టులకు 141.34 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు సీఎం. ఎన్సాన్పల్లి దగ్గర 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఎన్సాన్పల్లిలో 15 కోట్లతో 50 పడకల సమగ్ర ఆయుష్ హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. ఇక ఆ తర్వాత 3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్, గట్లమల్యాలలో పీహెచ్సీ భవనాన్ని ఓపెన్ చేయనున్నారు. ఎన్జీఓ కాలనీలో యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. గజ్వెల్ నియోజకవర్గం కొండపాకలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్కు అదనపు మౌలిక సదుపాయాల కోసం 16.62 కోట్ల పనులకైతే శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఆ తర్వాత జగదీవ్పూర్, మార్కుక్ మండలాల్లో సమగ్ర మండలాల కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్నారు. ఇక మొత్తం 475.72 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది సర్కార్. సిద్దిపేట జిల్లా నర్మేట వేదికగా రైతు భరోసా నిధులను రిలీజ్ చేయనున్నారు సీఎం. ఇక రైతుని రాజుని తమ పాలన రుజువు చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఇక రైతులను సాగుబడిలో నిలబెట్టేందుకు కూడా భరోసా ఇస్తున్నామంటూ కూడా ట్వీట్ చేశారు సీఎం రేవంత్.